హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు కంకి తోటకు వచ్చేసామండి. ఎక్కడో కాదండి, ఎక్కడో అనుకుంటారు మీరు. మన టెర్రస్ మీద ఉన్న కంకి తోటకు వచ్చేసాము. కంకి హార్వెస్ట్ చేస్తున్నాము. చూసారు కదా, ఫ్రిడ్జ్ కూలర్ టబ్లో 4 కంకులు అయితే 5 పెట్టేసాను. బాగా వచ్చేసాయండి కంకులు. అయితే ఇప్పుడు కోస్తున్నాడు చిన్నోడు, హార్వెస్ట్ చేస్తున్నాడు. 3 అయితే వచ్చేసాయి. ఇంకా అవి తయారయ్యిండవు అనే డౌట్తో ఈ 3 కోస్తున్నాము. లేదంటే అన్ని కోసేసిండు. ఎన్ని వచ్చేసాయి అని అటు సైడు ఇటు సైడు చాలా వచ్చాయి అన్నమాట. నేను ఫస్ట్ రాలేదని బాధపడ్డానని మీకు ముందు వీడియోలో కూడా 2-3 వీడియోల ముందు కూడా చూసింటారు మీరు. నేను చెప్పాను, సీవిన్ గ్రాల్యూట్స్ ఇవ్వడం వల్ల నేను 15 డేస్ ఒకసారి ఎంత బాగా గ్రోత్ అయితే వచ్చింది నాకు. కంకి ఎలా ఉందో కూడా చూద్దాము. ఒలిచి చూపినానా. ఫస్ట్ ఇన్ టెర్రస్ గార్డెన్, మా గార్డెన్ లో ఫస్ట్ హార్వెస్ట్ కంకి. చూడండి, మా వాడు ఒలిచి ఇష్టం వచ్చిన చోట వేస్తున్నాడు. అవి కూడా ఏం పడేయాల్సిన అవసరం లేదు, మనము కంపోస్ట్ లెక్క వాడతాను అనమాట. నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను కంపోస్ట్ కూడా ఎంత ఫైన్ గా తయారయ్యిందో. కుండలో చేశాను, చాలా బాగా తయారైంది. ఇది బ్లాక్ కార్న్ అని వేసాను, ఏమొస్తుందో మరి చూద్దాం. బాగా రావాలని మీరైతే కోరుకోండి ఫ్రెండ్స్. అటు సైడు చిన్నోడు చూడండి, చాలా ప్రయత్నిస్తున్నాడు దాన్ని ఓపెన్ చేయడానికి. మామూలు మనకు రెగ్యులర్ గా దొరికే కానే ఉన్నట్టుంది ఇది. బాగున్నాయంట చూడండి, మా వాడు చెప్తున్నాడు. చెప్పు, బాగున్నాయా ఫ్రెండ్స్ కంకి అని అడుగు. బాగా వచ్చాయి ఫ్రెండ్స్. పాలినేషన్ చేశాను, వీడియో చూపించడం క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఎంత నిండుగా వచ్చాయి చూడండి, చిన్న కంకి అయినా చాలా బాగా వచ్చాయి. అది మా పెద్దోడితో ఓపెన్ చేపిద్దామనేసి క్లోజ్ లో పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ వంకాయలు కొద్దాం. టమోటాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు కొద్దాం పదండి. చూడండి, మందారం పూలు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు దీపావళి పండగ అయిపోయింది, ఇంకా రోజు పూజలు ఉంటాయి. 3 వచ్చినాయి. నెక్స్ట్ వంకాయలు కొద్దుబా. టమాటా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న టమాటా వచ్చిందో. ఇప్పుడైతే బాగా వస్తున్నాయి. ఫస్ట్ లో రాలేదని బాధపడ్డాను. చెట్టుకు చూడండి ఎంత బాగా పెద్ద పెద్దగా ఉన్నాయో. అది చూపి మట్టికాయలు కూడా చెట్టు చిక్కులు కూడా చూడండి, కొయ్యొద్దు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు. బ్లాక్ వంకాయలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ వంకాయలు చిన్న చిన్నవి. మా వాళ్ళకి అలానే ఇష్టం అన్నమాట చేయడం, అందుకు అలానే కోసేస్తారు. చాలా వరకు రీసెంట్ గా కోసాను వంకాయలు. ఫొటోస్ ఉంటే పెడతానులేండి, సైడ్ ఆ క్లిప్ యాడ్ చేస్తాను. మా వాళ్ళు చిన్న చిన్నవి కోసేసి కూర చేయమంటారు, అందుకనేసి కోసేస్తారు. వాళ్ళే కోసుకొని తీసుకొని వస్తారు కాబట్టి వీడియో తీయడము అవ్వట్లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడు 2 కింద ధర్మగుల్ బాక్స్ కానుకొని. మా వాడు వంకాయలకు వస్తున్నాడు చూడండి. కింద ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా వంకాయ వచ్చిందని చెప్తున్నాడు మా వాడు. కొంచెం పైకి వచ్చేయాలి. దోసకాయ కీరకాయ మళ్ళీ వచ్చింది, ఎంత పెద్దగా ఉందో చూడండి. కొయ్యడానికి కష్టపడుతున్నాడు మా వాడు చాలా. పైన కూడా 2 వచ్చాయి చూడండి, బాగా చిన్న చిన్నగా. చూపినాను, కొయ్యొద్దు, ఇంకా కొంచెం సైజ్ పెరుగుతాయి అవి. చూడండి, ఇది డ్రాగన్ ప్లాంట్ లో చూడండి ఎలా వచ్చిందో.
ఆకుకూర అంతా అసలు సీడ్సే వేయలేదు నేను ఒక్కటి కూడా. రెండు వచ్చినాయి. మా వాడు కొన్ని రూట్స్ తో సగాదిస్తున్నాడు తీయడానికి రాక. రెడ్ తోటకూర చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత లేతగా ఉందో. అసలు బయట ఇలా మనము దొరుకుతుందా? అస్సలు దొరకదు ఫ్రెండ్స్. ఎంత లేతగా చాలా బాగుంది. ఇలా కొయ్యాలి, ఇలా కోసుకోవాలి, అలా పప్పులో వేసేయాలి. అసలు సూపర్ ఉంటుంది టేస్ట్. మీ ఇంట్లో వాళ్ళు ఒక్కసారి మీరు ఇది ఇలా ఆర్గానిక్ గా పండించి చేసి పెట్టండి. అస్సలు ఇంకా వాళ్ళు అలా 3-4 టైమ్స్ తింటే ఇంకా ఇదే కావాలి మాకు, బయటిదే వద్దు అంటారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మా వాడు అన్ని బాగా కోస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో రెడ్ ఇది. మా వాడు రెడ్ ఎంత బాగా వచ్చిందో చూడండి అని చెప్తున్నాడు. చూడండి ఆ వీడియో ఫస్ట్ నేనే తీయాలా అనేసి వస్తాడు మా వాడు. ఫ్రెండ్స్ ఇంత వచ్చింది కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్ ఆకుకూర ఎంత వచ్చిందో ఒక్క దాంతో మనకి ఇంటికి సరిపడమైన మన పప్పుకు ఒక్కసారి వచ్చేస్తుంది. ఎంత ఫ్రెష్ గా ఎంత లేతగా ఉందో బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక చోట టమోటా ఉంది, చూద్దాం పదండి. వెనకల కోకో బంతి, బియ్యం బంతి అంటారు చూడండి ఎంత బాగుందో. అది కూడా మీకోసం సీడ్ అందరికి ఇవ్వాలి అనేసి కొయ్యట్లేదు అనమాట. ఇప్పుడు పైన శంకు పుష్పాలు ఉన్నాయి పింక్ కలర్, అవి కోద్దాం. మా వాడిని పైకి ఎక్కించి కొయ్యాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ చేత్తో అనేసే వస్తుంది. పైకి ఎక్కు. ఇటు ఉన్నాయి చూడు. చూడండి దాని కొన్ని కొయ్యి చాలే, సీడ్స్ కావాలా. అది ఎండిపోయింది చేస్తా. సీడ్స్ కోసము మిగతావి కొయ్యట్లేదు. ఇంకా చాలు దానన్నా, ఇంకా చాలరా. సీడ్ అయితే ఒక్కటి తయారైంది ఫ్రెండ్. రెండు ఉన్నాయి. అయితే కనిపిస్తున్నాయా మీకు? మూడు అది కాదులే. పూలు ఈరోజు హార్వెస్ట్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమేం కోసామో చెప్తాను, మా వాడు చూపిస్తాడు. చూడండి కార్న్ కోసాము, స్వీట్ కంకి 3 కంకులు, వంకాయలు 3 రకాలు, 1 దోసకాయ, ఆకుకూరలు 2 రకాలు ఉన్నాయి, టమోటాలు 2, చిన్న మందారాలు, పింక్ కలర్ శంకు పుష్పం పూలు. ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.